ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క ప్రైవేటీకరణని నిరసిస్తూ మొన్న ఊర్లే తరలి వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గారే క్లియర్గా ఆయన నోటితో ఆయన చెప్పారు. మొన్న జరిగిన నిరసన కార్యక్రమానికి ఊర్లు తరలి వచ్చే ఊదితే ప్రభుత్వం ఎగిరిపోతుందనే పదము ఆయన మాట్లాడారనంటే ఈ ప్రభుత్వము ఎంత నిరంకుశ వైఖరితో వెళ్తూ ఉన్నారనేది అర్థమవుతోంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆయన జీవిత చరిత్రలో తీసుకురాల. అలాంటిది కరోనాతో విలవిల్లాడిపోయిన తరుణంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవన్నీ ప్రైవేటైజ్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? ఇది ఒకటి పిల్లలు చదువుకోవడమే కాదు, అక్కడికి ఆనుకుని ప్రతి కాలేజ్ దగ్గర ఒక హాస్పిటల్ ఉంటుంది. ఇదే రాజమండ్రిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అది కూడా ప్రైవేటైజ్ అయిపోతుంది కదా, దానికి అనుసంధానంగా ఉంటుంది. మరి అంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలనండి? ఇది కాక ఆరోగ్యశ్రీయా పనిచేయట్లా, మళ్ళీ ఆయుష్మాన్ భారత్ ఒకటే ఉంచి ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎత్తేసే కార్యక్రమంలో ఆలోచనలో ఉందని తెలుస్తూ ఉంది. ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతుంది. మీరు ఏదో ఆషామాషి అనుకుంటూ ఉన్నారేమో, 5 సంవత్సరాలు మీకు గవర్నమెంట్ ఇస్తే మీరు ఏం చేస్తే అది చెల్లుతుందని అనుకుంటా ఉన్నారేమో. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇవాళ ఈ ప్రజా తిరుగుబాటు మీ మీద వస్తుందని కూడా తెలియపరుస్తున్నాం. ఇది కాకుండా ఇదే రాజమండ్రి, ఇదే రామాలయం జంక్షన్లో ఫ్లెక్సీలకి ఈ మొక్కలకి పెడతా ఉన్నారు. ఐరన్ ఊసలు, తీగలు మొక్కలకు గుచ్చేస్తూ ఉన్నారు. మొదలు గుచ్చి అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు కడతా ఉన్నారు. అసలు ఏమైపోతా ఉన్నామో అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము ఎంత అభివృద్ధి చేసాం రాజమండ్రి నగరాన్ని, మీరు చేసిన కార్యక్రమం ఏంటండి? తీసుకొచ్చి మొక్కలను చంపే కార్యక్రమం చేస్తూ ఉన్నారా? ఎక్కడైనా ఒక చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమం ఈ సంవత్సరన్నర కాలంలో ఉందండి? మేము తెచ్చిన కార్యక్రమాలని ఓపెనింగ్లు చేస్తున్నారు తప్పితే మనం చేసిన కార్యక్రమం ఏమన్నా ప్రజలు పలానా గొప్ప పని చేశాడు ఈవీఎం ఎమ్మెల్యే అని ఎక్కడైనా చెప్పారా? పైబెచ్చు ఇది కాక ఒక పనికిమాలిన క్యారెక్టర్లెస్ రోగును ఒకటి తీసుకుని వచ్చి ఇవాళ నా పైన బురద జల్లే